దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ వాక్యమును బట్టి ప్రభా, నీ దాసుడిగా నీ వద్దకు చేరి ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి ఆదరించి ఆయుధపరచమని, నీ ఆలోచన యావత్తు మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని తండ్రి అయిన దేవా, లోకరక్షణకర్త, నీ స్తోత్రాలు ప్రభా. మా ప్రభు అయిన దేవా, నీ కొందనాలు చెల్లిస్తూ నీదేన దాసుడి నన్ను నా తలంపులు మరుగు చేసి నాయన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నిబిడలతో నీవేం మాట్లాడమని, నాలో ఉండి నిబిడలతో మాట్లాడమని, ఆత్మ తలంపులు, ఆత్మ నడిపింపు, ఆత్మ ఆలోచన, బలమైన మాటలు, ఏ మతాన్ని కానీ కులాన్ని కానీ ఏ మనిషిని కానీ దూషించవద్దు, ద్వేషించవద్దు అనే మాటలు బైబిల్ ప్రకారంగా బోధించినట్లు సహాయం దాయించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని సహాయము సదా తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో శుభాలు మీ అందరికి మరొకసారి తెలియపరుస్తున్నాను. ఇక వాక్య గ్రంథంలో అనేక విషయాలు మనం వింటూనే ఉన్నాం, గ్రహిస్తూనే ఉన్నాం. బైబిల్ ప్రకారంగా అనేక మాటలు చదువుతూనే ఉన్నాం. అయినప్పటికీ దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. అనేకమైన విషయాలతో బైబిల్ గ్రంథంలో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ మొదటి దశలోని పత్రికలోని కొన్ని మాటలు 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుచున్న మాటలు, ప్రభువు తన రాకడ సమయంలో మాట్లాడని మాటలు ఎలాంటివి అంటే చాలా ఆశ్చర్యకరమైన క్రియలుగా మనకు కనబడుతున్నాయి. ఎందుకు దేవుడు ఈ రకమైన మాటలు మనకు అందించాడు, అనుగ్రహించాడు, మనం గమనించాలి. ఇక్కడ గమనించినప్పుడు గనుక మనం ఇక్కడ ఏమంటున్నాడు చూడ, మేము దేవుని మాటలు మేము దేవుని మాటలు అంగీకరించుదుము కనుక ఆ వాక్యమే విశ్వాసులైన మీరు కార్యసిద్ధి కలగజేయుచున్నదని ఇక్కడ మనం గమనించాలి ఒకసారి. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చి వర్తమానము వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమును ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీరు కార్యసిద్ధి కలగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయ ఇక్కడ మనం క్రీస్తు యొక్క సంఘము పోలి నడుచుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే లేఖనములు అనేకమైన మాటలు మనకు వివరించబడుతున్నాయి. అవి ఎలాగంటే పౌలు గారు చెప్పినట్లుగానే మనం బైబిల్ ప్రకారంగా చూస్తే మతాన్ని మనం దూషించవద్దు, ద్వేషించవద్దు, బాధ పెట్టవద్దు, చింతించవద్దు. అందరూ సమానులుగా, అందరూ మనవారే అని భావించుచు మనం మాట్లాడాలని లేఖనం చెప్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ మనము దేవునికి తగినట్లుగా నడుచుకుంటున్నావా, మీలో మీరు హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన పెండెల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని దేవుడు అనేకమైన రీతిలుగా అంగీకరించడి అనే మాటలు మనకు వినిపిస్తున్న మాటలు మనం గమనించినప్పుడు ఇక్కడ మనం అనేకమైన రీతుల్లో ప్రార్థించేవారుగా ఉన్నామని విషయం మర్చిపోవద్దు.
మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీరు కార్యసిద్ధి కలగజేయుచున్నారు. అవును సహోదరులారా, మీరు యూదయ క్రీస్తు యేసునందు దేవుని సంగములు పోలి నడుచుకుని వారై వారు యూదుల వలన అనుభవించినట్లు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించుదరి. ఆ యూదులు ఇక్కడ మనం గమనించాలి, యూదుల నిమిత్తమే మాట్లాడే, క్రైస్తవుల నిమిత్తమే అంటే కాదు. యూదులు ఆనాడు యేసు ప్రభుని సిలువేశారు. అంటే క్రైస్తవులైనప్పటికీ యూదులుగా మారి యేసు ప్రభుని మహాదారుణంగా హింసించిన వారు యూదులే. అవునండి, యూదులు ఎలాంటి వారంటే చాలా క్రూరులు అని బైబిల్ లేఖనం చెప్తుంది. అంతే తెలివైన వారు, అంతే చురుకు కలిగిన వారు యూదులు. అలాంటి వారు మోసే ధర్మశాస్త్రానికి బాగా అంతుచిక్కిన వారు, లోబర్చుకున్న వారు, దాన్ని అనుసరించి నడుచుకున్న వారు యూదులు. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, సంపూర్ణ చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్ములు హింసించి అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారికును మనుషులకందరికి విరోధులమై ఉన్నారు. అంటే ఇక్కడ దేవునికి విరోధులుగా ఉండుట తుదముట్ట వారి మీదకు వచ్చెను. అంటే ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు మరలా అన్నాడు, సహోదరులారా అంటున్నాడు. అంటే ఎందుకు సహోదరులను సంబోధిస్తున్నాడు ఆయన అంటే, ఇక్కడ మనం ఈ 17వ వచనంలో గమనించినప్పుడు ఏమంటున్నాడు ఆయన, మేము శరీరం బట్టి కొద్ది కాలము మేము ఎడబాయిసి ఉన్నాను, మనసును బట్టి మీ మధ్యకుంటిని మిగిలిన అపేక్షతో మీ ముఖం చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసితిమి. కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటిమి. పౌలని నేను పలుమార్లు రావాలని అంటిని గాని సాతాను మమ్మలను అభ్యంతరపరిచెను. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. ఇక్కడ పౌలు గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, పౌలు గారు ఆత్మ సంబంధమైన మాటలను మనకు అందిస్తున్నాడు. పౌలు గారు గనుక మనం ఆలోచించిన వచ్చే విషయాలు, అనేకమైన విషయాలు బైబిల్ లేఖనంలో అందించున్న బట్టికి మనం గ్రహించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ప్రభు ఈ మాటలు మనకు అందిస్తున్నారు అనేది మనం గమనించినప్పుడు, ఇక్కడ ఈ దశలోని పత్రికల్లో ఎందుకు రాస్తున్నాడు పౌలు గారు, ఈ సంఘానికి ఎందుకు బయలుపరుస్తున్నాడు అంటే, ఇక మాటలు ఎలాగున్నాయంటే యూదుల గురించే మాట్లాడుతున్నాడా, పరలోకమైన పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్నాడా, ఈ లోకంలో మనుషులుగా దేవుని పిల్లలైన గురించి మాట్లాడుతున్నాడా, ఈ లోకంలో దేవుని పిల్లలు కాని వారు పిల్లలుగా అంటే అందరూ దేవుని పిల్లలే. ఒకడును ఏమండి, అందరూ కూడా అబ్రాహామును మొదలుకొని ఇప్పటి వరకు కూడా అందరూ కూడా నమ్మి బాప్తిసం పొందిన వారే, రక్షణ పొందిన వారే. అబ్రాహాము కాని ముందు వారందరూ కూడా ప్రభు చేత ఏర్పడి దేవుని తండ్రి చేత ఏర్పడిన బిడ్డలే కనబడుతున్నారు. కనుక అబ్రాహాము తర్వాత చూస్తే అబ్రాహామును దేవుడు పిలిచాడు, శుద్ధిపరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, అనేక చోట్లకి నడిపించాడు. అందుకాడు అబ్రాహాము తర్వాత అనేక రీతిలుగా యేసు ప్రభు కాలం వచ్చినప్పటికీ, అబ్రహాము కాలం కొంతకాలం అవునప్పటికీ తర్వాత కాలంలోకి మరి యేసు ప్రభు నడిపించారు, తండ్రి నడిపించారు. ఈ నడిపించిన కాలంలో కొన్ని విషయాలు ప్రపంచం ముందు ప్రజల మధ్యన జరిగినాయి. ఇవన్నీ కూడా బైబిల్లో ఎవరు ఏం చేశారు, ఎవరు ఎలా నడుచుకున్నారని పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం వరకు కూడా రాయబడ్డాయి. కొన్ని
మోషే ద్వారా రచించబడిన మాటలైతే కొందరు మోషే ధర్మశాస్త్రాన్ని అనుకూలపరిచి ఈ లోకంలో అధికారులైన వారు, రాజులైన వారు వారి ఇష్టముగా కొన్ని దేశాలు వారు అనుకూలం బట్టి రాజ్యాంగాలు లేకపోతే గవర్నమెంట్నే మేనేజ్ చేసి ఒక 10 సంవత్సరాలు వారు పరిపాలన ఉంటే ఒకే రీతిగా ఉంటే 15వ సంవత్సరంలోకి మరలా గెలిస్తే వారు వాళ్ళ ఇష్టమైన రీతిలో వారందరినీ నిలబెట్టుకుంటారు. ఎందుకంటే కొంతమంది రిటైర్డ్ అయ్యేవారు, కొంతమంది కొత్తగా వచ్చేవారు. 10 సంవత్సరాలు పరిపాలన అంటే మాట్లాడండి సామాన్యమైన పరిపాలన కాదు. అదే 15 సంవత్సరాలకు వస్తే ఇంకా బలమైన పరిపాలన అవుతుంది. అలాగే ఈనాడు చాలా మంది రాజ్యాంగం కూడా అంటే చట్టాలు కూడా వారికి ఇష్టమైన రీతిలో నడుపుకునే నాయకులు కూడా ఎక్కువైపోయారు. అందుకనే ఆనాడు కాలంలో 120 సంవత్సరాలు పరిపాలించి 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు రాజులు కూడా ఉన్నారు, లేదనుకోకండి. అందుకే దేవుడు ఎంతకాలం దరివే రాజు ఎక్కడ చాలా సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ దేవునికి అనుకూలంగా జీవించినంతకాలం దరివే రాజు యొక్క పరిపాలన తిరిగిలేదు, ఎంతో సక్రమంగా విస్తరింపు చేశాడు. ఇలా ఆ పరిపాలన ఎక్కడ ఉంటుందంటే దుబాయ్ దేశంలో, ఖత్తర్ దేశంలో ఉంటుంది ఆ పరిపాలన. దరివే రాజు యొక్క పరిపాలన ఆ కాలంలో ఉంటుంది. వారి దేశాల్లో వారి రాష్ట్రాల్లో ఉంది, ఇప్పటికే ఉంది. అందుకే వాళ్ళు ఒక దేశాన్ని నమ్ముకుంటే, ప్రజలందరూ నమ్ముకుంటే అతను చేసే పనిలో వారికి కుమారులు కూడా అది కొనసాగిస్తారు. రాజు పరిపాలన అంటారు కదా అది. అయితే మన ఇండియాలో అలాగ ఉండదు. ఓటు యొక్క హక్కు ద్వారా అక్కడ కూడా ఓటు హక్కు ఉంటుంది, కానీ అంటే అక్కడ ఒక పరిపాలకులుగా నియమించబడుతూ ఉంటారు. అయితే ఇక్కడ బైబిల్ లేఖనం యేసు ప్రభు చేసింది ఏమైనా ఉంది లోకములు అంటే ఏమీ లేదండి. మోసే ధర్మశాస్త్రం కొట్టివేయలేదు, కానీ దానికి భిన్నముగా కొన్ని మాటలు చేర్చాడు ఆయన. మోసే ధర్మశాస్త్రం పంటుకు పన్ను, కంటుకు కన్ను, కాలు అని చెప్పాడు మోసే గారు, ఆనాడు కాల ధర్మశాస్త్రం. అయితే దానిని అలా కాదు, నేను తండ్రి యొక్క రక్తమును అంటే తండ్రి రక్తాన్ని పంచుకుని వచ్చాను, నా రక్తముతో అవన్నీ కడిగేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు అటువంటి పని చేయకండి. ఇప్పుడు దుబాయ్ దేశంలో, ఖత్తర్లో, కువైట్లో అలాంటివి జరుగుతున్నాయి. కంటికి కన్ను పండుగ పని తీసేస్తారు. వాళ్ళు తప్పు చేసిన వాడిని ప్రజల మధ్య వధించేస్తారు. ఇది కోడి మెడ కోసినట్టు కోసేస్తారు, వాళ్ళు చంపేస్తారు, కాల్ చేస్తారు. ఇలాగా జరుగుతున్నాయి. కానీ యేసు ప్రభు కాలం వచ్చినప్పటికీ కొన్ని కాలాల్లో ప్రభు యొక్క నడకను అనుసరించడం నడవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క పత్రికల్లో అపోస్తలుడైన పౌలు యూదులైన వారి గురించి ఎందుకు మాట్లాడితే వారు వ్యతిరేకముగా ఎలాగంటే అపోస్తలుడైన పౌలు వ్యతిరేకడే, అతడు కూడా యూదుడే. అయితే ప్రభువును వెంబడించిన తర్వాత, ప్రభు వెలుగును చూసిన తర్వాత ఆయన వెలుగును ప్రకటించకుండా ఆయన వెలుగును ఆయన బంధువులకే కాదు, ఆయన జాతి వారందరికీ కాదు, అనేకులకు ప్రకటన చేయాలి. యేసు ప్రభు వెలుగైన వాడు. ఆ వెలుగును చూసాను, వెలుగును పోగొట్టుకోకుండా, ఆ వెలుగును పోగొట్టుకుంటే మీరు చీకటి నరకాన్ని కానీ బల్లగుద్ది మరి ఆయన గుండెలు బాదుకుని మరి చెప్తున్నాడు. అందుకే ప్రకటన పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథము అంతా కూడా రాకడ గురించి వార్తే ఉంటుంది. ఈ రోజున మీరు కానీ నేను కానీ వింటున్నా మనం అందరము కూడా ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన వారముగా ఉన్నామని భావిస్తే, ఈరోజు ప్రభు చెప్పే ప్రతి మాట ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన రాకడ గురించి మాట్లాడు. అందుకని మనం ఎప్పుడు ఎవరిని విమర్శిస్తున్నామో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అందుకే దేవత బైబిల్ మిషన్ మూలవాక్యం ఏంటంటే మీరు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నారు అని అడుగువారు మమ్మల్ని స్టార్టింగ్లో. ఎంతమంది కొరకు మీ వాళ్ళుగా ఎంచుకున్నారు, ఎన్ని గ్రామాలు మీ వాళ్ళుగా ఎంచుకున్నారు, మీ ఊరిగా ఎంచుకున్నారు, ఎంతమంది కుటుంబాలని మీ బంధుమిత్రులుగా, మీ అన్నదమ్ములుగా, మీ అక్కజీలుగా ఎంచుకుని ప్రార్థన చేస్తున్నారని అడిగేవారు మమ్మల్ని. అవును, అలా ఎంచుకుని ప్రార్థన చేయటం బైబిల్ మిషన్ మూలవాక్యం. అందుకే ఆయన మీతో చెప్పింది చేయడి, విమర్శన కాదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను అందరూ ఆదరించేవారు కానీ బాధ పెట్టేవారు ఎవరు ఉండరు, దూషించేవారు అసలు ఉండరు. నీ కాళ్ళు కడుగుతారు, నీకు అన్ని సపారులు చేసేవారు ఉంటారు, నిన్ను ఆదుకునేవారే, నిన్ను బలపరిచేవారే, నిన్ను వారి ఇంట చేర్చుకునేవారు ఉంటారు. ఎందుకంటే వారి కొరకు ముందుగానే నువ్వు వారిలో ఉన్న దురాత్మలను, వారిలో ఉన్న దురాత్మ శక్తులను, వారిలో ఉన్న అపవిత్రమైన దురాత్మలను పోగొట్టి వారి ఇంట్లో అభివృద్ధి చేశావు. కానీ ఎలా జరిగింది వారికి తెలియదు, కానీ అది నీ ప్రార్థన వల్ల జరిగింది. ఎప్పుడు జరుగుతుంది తెలుస్తుంది అంటే నువ్వు వాళ్ళ ఇంటికి దర్శించినప్పుడు, వారి గ్రామానికి వెళ్ళినప్పుడు కనబడుతుంది. అప్పుడు తెలియకుండానే నీకు వారి పరిచయం చేస్తారు. కానీ నీ ప్రార్థన మాత్రం వారి కుటుంబాలని తాకింది,
వారి గ్రామాలను తాకిందనే విషయం అది దేవుడు చూపిస్తేనే తప్ప నీకు వారికి తెలియదు. కానీ మనం చేస్తాం, పలానా గ్రామంలో పలానా కుటుంబం, ఇన్ని కుటుంబాలు ఉన్నాయని మనం కుటుంబంకి వెళ్ళొచ్చినట్టు ప్రార్థన చేస్తాం. అలా చేయాలనేది బైబిల్ మిషన్ మూలవాక్యం. బైబిల్ మిషన్లో మొదట ఏంటి తెలుసా? గొలుసు ప్రార్థన అంటే ఏంటి? ఏ పని అయితే, ఏ గ్రామం అయితే నువ్వు ఎంచుకున్న ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎంతమంది అయితే ఆ ఉంటారో, ఒక ఇంటికి సపోజ్ నలుగురు ఎక్కేసుకున్నా 10 కుటుంబాలు అనుకోండి, ఎంతమంది ఉంటారు? 14, 20 మంది యొక్క ఆరోగ్యం, వారి ప్రయాణాలు, వారి ఆరోగ్యం, వారి పనిపాటలు, వారి తలంపులు, వారి చిన్న బిడ్డల ఆరోగ్యము, పెద్దవారి ఆరోగ్యం, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. మహాపట్టణం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. పట్టణాలు ఎంతమంది ఉన్నారని లెక్క లేదు, అంతులేని వారు ఉంటారు. దాన్ని బట్టి సంఘంలో ఎంతమంది వస్తే అంతమంది కొరకు ప్రార్థన చేయాలి. ఇలా బైబిల్ మిషన్ మూలవాక్యం ఏంటంటే, మీరు ఎక్కడైతే ఎంచుకున్నారో, ఎక్కడికైతే దేవుడు పంపి అక్కడ కొరకు వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎస్, నిజమే. వారు మీ బంధువులుగా, మీ అన్నదమ్ములుగా, మీ అక్క చెల్లెలుగా, మీ బిడ్డలుగా, మీ సహోదరులుగా, మీ యొక్క బంధుమిత్రులుగా ఎంచుకుని ప్రార్థన చేయండి. అవును, బైబిల్ మిషన్ లో అలాంటిది ఉంది. ఎవరు విమర్శించొద్దు, ఎవరిని బాధ పెట్టదు, అందరినీ వారే. అందరిలో దేవుని ఆత్మ ఇముడి ఉన్నది. అందరిలో దేవుని ఆత్మ మరి ఇముడి ఉంది. అందరూ దేవుని ఆత్మ చేత, దేవుని జ్ఞానం చేత, దేవుని యొక్క బలం చేత జీవిస్తున్నారు. ఇలా ఎవడను దేవుని ఎదుట అపోస్తలుడైన పౌలు దేవుని చూడని చెప్పు దేవుడు ఎవడో, యేసుప్రభు నా కళ్ళ ముందుకు రా, నేను అంతు చేస్తాననేవాడు. తీరా యేసుప్రభుని చూసిన తర్వాత ఏమీ లేవు. ప్రభు కోసం ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇవాళ అందరూ అంతే. ఏదో ఒక రోజు నీ మీద కొట్టడాకొద్దు కొట్టించుకున్నావు, వాడి కోసం ప్రార్థించే వాడు రేపొద్దున దేవుడు కనపడతాడు. అప్పుడు వాడే నీకు సాక్షి చెప్తాడు, అయ్యా నన్ను మన్నించు, ఇదిగో ప్రభు గురించి నేను సాక్షి చెప్తాను, నేను ప్రభుని చూశాను, ఆయన వెలుగు చూశాను, ఆయన వెలుగు గురించి ప్రకటించాలి అన్న ఆసక్తి కలిగి వచ్చిన వారు అందరూ. ఎలాంటి వారికి అంటే కొద్ది గొప్ప చదువుకుని, కొద్ది గొప్ప వాక్యం చదువుకుని, పాటల ద్వారా, డాన్సుల ద్వారా అనేక రకాలుగా ఎవరిని విమర్శించి కాదు, పరిస్థితులు లోకంలో అలాగున్నాయి. ఇవాళ అపవాదిగాడికి అవకాశం ఇచ్చేది ఎవరంటే మనమే, ప్రభు నెరిగిన బిడ్డలమే, మనమే. వారి కొరకు ప్రార్థన చేయవి వారిని విమర్శిస్తున్నాం. విమర్శించకండి, బాధ పెట్టకండి. ఎవరినైనా బాధ పెడితే, నీ ఇంట్లో నీ భార్యానికి, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ, నీ బంధుమిత్రులు కానీ బాధ పెడితే నీ ముఖం చూస్తారా? చూడలేరు. అలాంటి వారే వారు బయట వారు కూడా. అలాగనుకుని ప్రార్థించమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున వింటున్నా మీరు కానీ, నేను కానీ, ఈ యొక్క యూదులైన వారి కోసం అపోస్తలుడైన పౌలు ఈ దశలోని సంఘాన్ని కొరకు ప్రార్థన చేయమంటాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? విశ్వాసంతో కూడిన ప్రార్థన, బలముతో కూడిన ప్రార్థన, భక్తితో కూడిన ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన, వినయముతో కూడిన ప్రార్థన చేయండి. తలంచుకుని ప్రార్థన చేయండి. బాధ వస్తే, వేదన వస్తే, కుటుంబంలో బిడ్డలకు కానీ, భార్యకు కానీ, తల్లిదండ్రులకు కానీ బాధ వస్తే ఎలా ఏడుస్తాం అలా ఏడ్చి ప్రార్థన చేయండి. ఎందుకంటే నీ వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళు దురాత్మకు లోబడిపోతున్నారు, పాప యొక్క ఊపిలో పడిపోతున్నారు. అయ్యో నావాడు అంటాం కదా. మానవుడు ఎవడైనా కానీ యాక్సిడెంట్ అయిపోతే మనిషే కదని కావాలి లెగదీస్తాం. యాక్సిడెంట్ అవుతాయి ఆ స్థానంలో నువ్వు ఉంటే మనిషి. కాబట్టి అంటే మనిషి యొక్క హృదయం మనవాడు, మనలోవకుడని ఒక ఆప్యాయతంతో గమ్మలు లేదేస్తాం. అక్కడ మతాల కులాలు కనబడవు. ఆపుతల ఉన్నాను పక్కకు చేర్చడమే మనకు కనబడుతుంది. అలాగనే దేవుని ఆత్మతో నింపబడి నీవు నేను అందరి కొరకు ప్రార్థన చేసే భాగ్యం దేవుడు అందించి బలపరిచి దీవించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న ప్రేమగల మా ప్రభువా నీ వందనాలు, రక్షణకర్త స్తోత్రాలు, కరుణామయుడ వందనాలు చెల్లిస్తున్న ఈ సమయంలో నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం. దేవా ఇదిగో నాయన, మరి మనల వాతావరణం తేడాగా ఉంది, దగ్గులు రంపులతో బాధపడుతూనే ఉన్నాం ప్రభా. సుమారు 2 నెలలు ఇబ్బంది పడ్డాం. మరలా ఇదిగో ప్రభా శ్రమకాలం మరి వచ్చే 18వ తారీఖు నుండి బస్సు బుధవారం కానీ శ్రమకాలం ప్రారంభం అవుతుంది ఈ నెలలోనే. కాబట్టి నాయన ఈ నెల, వచ్చే నెల, మార్చి నెల వరకు కూడా మరి 2-3 నెలలు 40 రోజులు ఉపవాసంతో మేము ఉంటాం. కాబట్టి నీ ఆత్మతో, నీ ఆలోచనతో, నీ కృపతో మమ్మల్ని బలపరిచి నీ సన్నిధి మాకు, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి నీ ఆత్మతో నింపమని ఎందరైతే మా సహోదరులు, మా బంధుమిత్రులు, మా స్నేహితులుగా భావించుకున్నామో ప్రతి వారి ఇంటిని నువ్వు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మా ఏరియాలో 9th ఫేజ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించు ప్రభా. ప్రతి బిడ్డను కాపాడు ప్రభా. యూదులైన వారికి మన కొరకు అపోస్తుడైన పౌలు ఎలాగ ప్రార్థించేవడం మా సహోదరుల కొరకు, గ్రామాల కొరకు, పట్టణాల కొరకు, దేశాల కొరకు, నాయకుల కొరకు, అధిపతుల కొరకు ప్రభా. మతం లేదు, కులం లేదు, జాతి లేదు, భేదం లేదు,
అందరూ దేవుడు అనుగ్రహించే కృపచేత జీవించబడుతున్న మేము ఇలా ప్రభా ఏదో ఉద్రేకముతో కోపముతో అనేక రకాల మాట్లాడచ్చు కానీ ప్రభా దేవా నిన్ను చూసి పౌలు గారు ఎలాగ కన్నీరు కార్చాడో అలాగే ఏదో ఒక రోజున మా సహోదరులు ఏదో ఒక రోజు నిన్ను చూడబోతారు. అయ్యో అయ్యో ఈయన నేను హింసించింది, ఈయన నేను బాధ పెట్టింది పౌలు గారు అన్నట్టుగా గుండెలు బాదుకుంటారేమో ప్రభా. అటువంటి పరిస్థితి నా సహోదరులు ఎవరికి రాకుండా, స్త్రీలు కానీ కుమారులు కానీ ఎవరి బిడ్డలకు కానీ ఎటువంటి వారు పాపములో పడకుండా ప్రభా, పాప క్రియలకు లోబడకుండా కాపాడి నా దేశ ప్రజలు, నా దేశ పెద్దలు, నాయకులు అందరిని బట్ల నీ దయను నీ చాలిని చూపించమా తండ్రి గారు. దేవదస్య గారు అన్నట్టుగా అందరి కొరకు ప్రార్థించి అందరు నీ వారే, నీ బంధుమిత్రులు అనుకుని ప్రార్థించేయమన్నారు. అటువంటి ప్రార్థన మేము చేయించుండగా మతం లేదు, కులం లేదు, జాతి లేదు, అందరూ సమానులే. ప్రభు అనుగ్రహించే ఆత్మ ద్వారా జీవించబడుతున్నవారు, ప్రభు అనుగ్రహించే జ్ఞానము చేత, ప్రభు అనుగ్రహించే బలము చేత, ప్రభు అనుగ్రహించే ఆలోచన క్రియల చేత జీవిస్తున్న ఈ మనుషులు ప్రభా ఎందుకు మతమని, కులమని, జాతని, భేదమని, ప్రాంతమని హద్దులు పెట్టుకు బతుకుతున్నారు తండ్రి. నీటికి లేదు హద్దు, గాలికి లేదు హద్దు, భూమికి లేదు హద్దు. కానీ మనిషికి ఎందుకయ్యా? ఈ మనిషి శాశ్వతమైన జీవితం కాదయ్యా. కాబట్టి ఈనాడు ప్రజలైన వారు మా సహోదరులందరిని క్షమించి నీ రెక్కల నీడలో కోడి తన పిల్లల మీద ఏదైనా దాడి చేసి తన ప్రాణాలకు తెగించి పోరాడుతుంది ప్రభు. అలాగే మేము కూడా మా సహోదరుల కొరకు, మా బంధుమిత్రుల కొరకు, మా ఆత్మీయుల కొరకు, మా బిడ్డల కొరకు, మా చుట్టుపక్కల వారి కొరకు మేము కన్నీరుతో ప్రభా వారి ప్రాణాలకు మా ప్రాణాలను అడ్డవేసి ప్రార్థన చేస్తున్నాం. వారి పాపాలు క్షమించి వారి వారి కర్మక్రియలు కూడా కడిగివేసి ప్రార్థన అనేక కర్మక్రియలు కడిగివేసి 4 తరాల దీవెనకరంగా మారుస్తామని సెలవిచ్చుచున్నా క్రీస్తు ప్రభువు నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మానవుడు మగ దయచేసి మా ప్రార్థన చేస్తూ అని క్షమించిన ప్రకారం మా ప్రార్థన చేతి మమ్మల్ని శోధన కింద తప్పించు. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం నామ తండ్రి. ఆమేన్. ఏసరత్మే విజయం అపాధికం ప్రవేశరత్మే విజయం అపాదం ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికంతకం నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా. దేవుని యొక్క సన్నిధి సహాయము సదా తోడై ఆయన రాకడకు సిద్ధపరచును గాక. మీ అందరికీ మరణాతా.